తమిళ హీరో, తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్‌కి ఒక అనుకోనటువంటి సంఘటన ఎదురయింది. కరూర్‌లో జరిగినటువంటి సభ తొక్కిసలాటలో ఆయన అభిమానులు దాదాపుగా 40 మంది మృతి చెందినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం గూడా చెల్లించటం జరిగింది. దీంతో పాటుగా వారి కుటుంబాలతోటి వీడియో కాల్‌లో మాట్లాడటం జరిగింది. అయితే దీనికి సంబంధించే మాకీ నష్టపరిహారం వద్దు అంటూ ఒక అభిమాని భార్య ఆ డబ్బులను తిప్పి పంపించటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆమె మీడియాతో మాట్లాడటం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాట జరిగిన తర్వాత తన భర్త మృతి చెందడం జరిగిందని, అయితే ఆహ్, తరువాత విజయ్ వారితో వీడియో కాల్‌లో మాట్లాడటం జరిగిందని, నేను ఖచ్చితంగా పరామర్శించటానికి వస్తాను, మీతో మాట్లాడతాను, మిమ్మల్ని పరామర్శిస్తానని చెప్పి ఆయన చెప్పారని, మీ కుటుంబానికి అండగా ఉంటామని గూడా ఆయన చెప్పటం జరిగిందని, సో, ప్రస్తుతానికి ఈ డబ్బు తీసుకోవాలని, నష్టపరిహారాన్ని అందిస్తున్నామని చెప్పారని, ఆయన చెప్పినటువంటి విధంగానే తమిళ వెట్రి కజగం పార్టీ నుంచి 20,00,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లో గూడా పడినియని, అయితే ఆ తరువాత విజయ్ పరామర్శించటానికి రాకుండా ఒక రిసార్ట్‌కి బాధిత కుటుంబాలన్నింటినీ గూడా పిలిపించుకోవటం జరిగిందని, అక్కడ పిలిపించుకుని వారిని పరామర్శించారని, ఇది జరిగిన మాట వాస్తవమేనని, అయితే ఈ పరామర్శకి తమ బదులుగా తమ పేరు చెప్పుకొని తమ బంధువులు వెళ్ళటం జరిగిందని, తాము విజయ్ నుంచి ఎటువంటి డబ్బులు ఆశించలేదని, కేవలం ఆయన వచ్చి అభిమానంగా పరామర్శించి ప్రేమగా మాట్లాడి ఓదారుస్తారనేది మాత్రమే ఆశించామని, డబ్బు కాదని ఆశించింది. కాబట్టి ఆ డబ్బులు రిటర్న్ చేస్తున్నాము అంటూ తిరిగి పార్టీకి పంపించేసినటువంటి రసీదులను కూడా ఆమె మీడియాకి చూపించటం జరిగింది.